వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు కరెంట్ అఫైర్స్ 21 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు వారం 10 డేస్కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. మరి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్, ఇటాలియన్ వంటకాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు. మరి ఇటాలియన్ వంటకాలకి యునెస్కో వారసత్వ గుర్తింపు. ఇటాలియన్లో ఒక్క వంటకి కాకుండా ఇటాలియన్ వంటకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటాలియన్ దేశానికి సంబంధించిన అన్ని వంటకాలకి కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు లభించడం జరిగింది. ముందుగా యునెస్కో అంటే ఏంటి? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యునెస్కోను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1945 నవంబర్ 16 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యునెస్కో అనేది దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే యునెస్కో అనేది ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి యునెస్కో హెరిటేజ్ రికగ్నైజేషన్ ఫర్ ఇటాలియన్ క్యూజిన్స్. మరి ఈ ఇటాలియన్ వంటకాలకి గుర్తింపు ఏ శీర్షిక ద్వారా ఇచ్చారు అంటే ఇటాలియన్ కుక్స్ బిట్వీన్ సస్టైనబిలిటీ అండ్ బయోకల్చరల్ డైవర్సిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇటాలియన్ కుక్స్ బిట్వీన్ సస్టైనబుల్ అండ్ బయోకల్చరల్ డైవర్సిటీ అనే శీర్షిక ఆధారంగా యునెస్కో వారసత్వ గుర్తింపు ఇటాలియన్ వంటకాలకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్లీ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ scientific cultural organization. It was established in 1945 November 16. The headquarters of UNESCO is France. So the UNESCO shirshika was Italian cooks between sustainability and biocultural diversity. So what is UNESCO? United Nations Education Scientific Cultural Organization. ఆస్ట్రేలియాలో హిజాబ్ నిషేధం. మరి ఆస్ట్రేలియాలో హిజాబ్ని ఎందుకు నిషేధించారు అంటే దాదాపుగా 14 సంవత్సరాల లోపు బాలికలకి ఆస్ట్రేలియాలో ఈ హిజాబ్ని నిషేధించడం జరిగింది. ఎందుకోసం అంటే బాలికల అణచివేతను కాపాడడం కోసం, అంటే బాలికల అణచివేతను తీసేయడం కోసం, అలాగే బాలికలను పరిరక్షించేందుకు, అలాగే వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియాలో 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూళ్ళలో హిజాబ్ని నిషేధించడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులు ఈ హిజాబ్కి వ్యతిరేకంగా ఎవరైతే హిజాబ్ని ధరింపజేసి స్కూల్కి పంపిస్తారో వాళ్ళకి దాదాపుగా 150 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించబడుతుంది.
రీసెంట్గా ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ హిజాబ్ బ్యాన్ని గురించి వివరించడం జరిగింది. సో ఆస్ట్రేలియాలో హిజాబ్ నిషేధం. సో ఆస్ట్రేలియా బ్యాన్స్ హిజాబ్ ఇన్ స్కూల్స్ ఫర్ ద గర్ల్స్ అండర్ 14 years who are violating this law. They are faced punishment around 150 million US dollars or 150 million Australian dollars. నెక్స్ట్, దేశంలో జనాభా లెక్కల సేకరణ. మరి దేశంలో ఈ జనాభా లెక్కల సేకరణ అనేది మొట్టమొదటిసారిగా అంటే దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణనతో కూడిన జనాభా లెక్కలను సేకరించనున్నారు. అంటే కుల గణనతో పాటు ఈ జనాభా లెక్కల సేకరణను ఏర్పాటు చేయనున్నారు. ఈ దేశంలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. మరి ఈ దేశంలో ఈ జనాభా లెక్కల సేకరణ అనేది కుల వ్యవస్థతో పాటు ఏర్పాటు చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు అంటే డిజిటల్ వ్యవస్థలో ఈ కాలిక్యులేషన్ అంటే పాపులేషన్ డేటా కలెక్షన్స్ని డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరు అందించారు అంటే మనకి పిఎం నరేంద్ర మోడీ ఈ డిజిటల్కి సంబంధించిన అంటే ఈ డిజిటల్ పాపులేషన్ కలెక్షన్ సెన్సస్కి సంబంధించి లేదంటే డిజిటల్ కలెక్షన్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్ ఇంక్లూడెడ్ విత్ క్యాస్ట్ సెన్సస్ని ఎవరు ఈ సమాచారాన్ని ఇచ్చారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది. మరి క్యాల్కులేషన్ సెన్సస్ని ఎవరెవరు నిర్వహిస్తున్నారు అంటే కుల వ్యవస్థకి మరియు జనాభా క్యాలిక్యులేషన్స్కి సంబంధించి దాదాపుగా 30 లక్షల మంది ఇందులో పాల్గొని ఈ జనాభా గణనకి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఈ దేశంలో జనాభా లెక్కల సేకరణ అనేది ఎన్ని దశలలో నిర్వహిస్తున్నారు అంటే దాదాపుగా 2 దశలలో ఈ దేశంలో జనాభా గణనకి సంబంధించిన సెన్సస్ని నిర్వహించనున్నారు. మరి ఏంటా 2 దశలు అని చూసుకుంటే ముందుగా 2026లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొదటి దశలో అండ్ రెండవ దశ వచ్చి 2027 ఫిబ్రవరిలో రెండవ దశలో ఈ జనాభా గణనకి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ జనాభా గణనకి సంబంధించిన సమాచారాన్ని 2026 ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో ఫస్ట్ దశ మరి సెకండ్ దశ అనేది 2027 ఫిబ్రవరిలో సెకండ్ దశలో నిర్వహించనున్నారు. సో ద పాపులేషన్ డేటా కలెక్షన్ ఇన్ ద కంట్రీ. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియా the collection of population census included caste census. So this information was passed by PM Narendra Modi, and this collection of population census included with caste census was held with a digital based calculations. So in this calculation of a population census, around 30 lakh peoples are involved in this population census to collect the information, to collection of information of the population census. Around 30 lakh of peoples are involved and served about this and servicing about 30 lakh peoples. So the population data collection in the country was done in 2 phases. And the first phase of population data collection was 2026 April to September in a first phase. The second phase of collection of population data in second phase is 2027
February is a second phase of a population collection in the country, or collection of population in the country. A second phase of collection of population was done in 2027 February. The first phase was held in 2026 April to September, and this is about population data collection in the country. నెక్స్ట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆన్ నార్కో టెస్ట్. మరి నార్కో పరీక్షలపై సుప్రీంకోర్టు తీర్పు. మరి ముందుగా నార్కో పరీక్షలు అంటే ఏంటి? నార్కో పరీక్షలు అంటే మనకి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో వారికి ఒక మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ మత్తు ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఏదైనా నిజాలు రాబట్టాల్సి ఉన్నప్పుడు ఆ మత్తు ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసి వారి దగ్గర నుంచి వాస్తవాలను కనుక్కోవడం అని చెప్పొచ్చు. మరి ఇది దాదాపుగా నేరాలు చేసిన వారికి, లేదంటే ఏదైనా విషయం తెలుసుకోవాలి అని చెప్పి ఈ ఇంజెక్షన్స్ని వాడడం జరుగుతుంది. వీటిని నార్కో టెస్ట్లు అంటారు. అంటే మనకి ఏదైనా వాస్తవాలను రాబట్టడానికి ఒక వ్యక్తికి మత్తు ఇంజెక్షన్ ద్వారా వాస్తవాలను తెలుసుకున్నట్లయితే దాన్ని నార్కో పరీక్షలు అంటారు. మరి ఈ నార్కో పరీక్షలని ఎలాంటి మత్తు పదార్థాలు ఈ నార్కో పరీక్షలలో ఇంజెక్ట్ చేస్తారు అంటే సోడియం పెంటాలిన్ అండ్ వంటి నిద్రాకార ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నార్కో పరీక్షలలో వాడడం జరుగుతుంది. మరి దీని ద్వారా వారు వాస్తవాలని రాబడతారు. మరి దీనికి సంబంధించి పాట్నా హైకోర్టు ఏదైతే ఉందో ఈ నార్కో పరీక్షలు చేసుకోవచ్చు అని ఒకప్పుడు తీర్పు ఇచ్చింది. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ నార్కో పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ నార్కో పరీక్షలు చేయడం అనేది ఆర్టికల్ 23 క్లాస్ 3 ప్రకారం మనకి చట్టాన్ని ఉల్లంఘించినట్టే అని చెప్పి ఈ నార్కో పరీక్షలపై వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు నార్కో పరీక్షలకు వ్యతిరేకంగా మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. దేన్ని ఉల్లంఘించినట్టు అని చెప్పి తీర్పు ఇచ్చింది అంటే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఉల్లంఘించినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు నార్కో పరీక్షలపై తీర్పు ఇవ్వడం జరిగింది. మరి నార్కో పరీక్షలు దీంట్లో వాడే ఔషధం ఏంటి? సోడియం పెంటాలిన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ నార్కో టెస్ట్. సుప్రీంకోర్టు judgment on narco tests. What is narco test? First, narco test means, in a narco test, injections was a person who to inject a injection to a person to getting facts to inject a injection to the person. This is about narco tests. In a previous Patna High Court says that narco tests are okay. We can go it. We should do it. You can do it. That is okay. You can do it. Our Patna High Court says that. But in a recent time, Supreme Court judgment is given. What is Supreme Court judgment? If you are using narco test on a person, it is violating the right of Article 23 Class 3. Because of this reason, you can stop narco tests on the persons. This is the recent time Supreme Court verdicted their judgment on narco tests, and this is about Supreme Court judgment. Next, supernova. Mari supernova brain stunt. మరి supernova brain stunt అంటే ఏంటి అంటే రీసెంట్గా ఢిల్లీలోని
ఢిల్లీలోని ఎయిమ్స్లో మనకి ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టంట్కి సంబంధించి ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టంట్ ఏదైతే ఉందో ఆ స్టంట్కి సంబంధించి పరీక్షలు అంటే క్లినికల్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ కావడం జరిగినాయి. ఈ సూపర్నోవా బ్రెయిన్ టెస్ట్కి సంబంధించి ఈ క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ కావడం జరిగినాయి. అంటే అవి విజయవంతంగా ఈ క్లినికల్ ట్రయల్స్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వారు విజయవంతం చేయడం జరిగింది. మరి క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రెయిన్ స్టంట్పై విజయవంతం అయ్యేసరికి ఈ ట్రయల్స్ ద్వారా మనకి బ్రెయిన్ స్టంట్ ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనకి చాలా కాలంలో అంటే చాలామంది వృద్ధ వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొంత సమయంలో వాళ్ళు కొంచెం ఏజ్కి వచ్చేసరికి పక్షవాతాలు రావడం జరుగుతుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్లో మనకి బ్లడ్ అనేది గడ్డగడుతుంది. చాలామంది బ్రెయిన్లో గడ్డ కట్టడం ద్వారా చాలామంది రీసెంట్ టైంలో మరణించారు. అంటే అంతకుముందు కూడా బ్రెయిన్లో కట్టడం ద్వారా బ్రెయిన్ క్లౌడ్ అయిపోయి చనిపోయేవారు, అంటే బ్లడ్ క్లౌడ్ అయిపోయి చనిపోయేవారు. మరి దానికి సంబంధించి ఈ బ్రెయిన్ స్టంట్ అనేది ఏదైతే ఉందో మనకి హార్ట్లో ఎప్పుడైతే స్టంట్స్ ద్వారా అంటే కొంచెం నరాలకి కొంచెం ఇట్లా స్టంట్స్ వేసి మనకి రక్తం అనేది ప్రసరణ అయ్యేలా స్టంట్స్ ఏ విధంగా వేస్తారో అలాగే బ్రెయిన్లో గడ్డ కట్టినప్పుడు అంటే బ్లడ్స్ అనేవి గడ్డ కట్టినప్పుడు ఈ స్టంట్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ పైప్స్ ద్వారా మనకి బ్లడ్ ఎక్కడైతే క్లౌడ్ అవుతుందో దాన్ని మళ్ళీ రక్తం సరఫరా అయ్యేలా చేస్తుంది. ఇది సూపర్ బ్రెయిన్ స్టంట్ అంటే సూపర్నోవా బ్రెయిన్ స్టంట్. దీన్ని ద్వారా ఎవరైతే పక్షవాతం బారిన పడిపోయారో లేదంటే తీవ్రంగా ఎవరైతే బ్రెయిన్కి సంబంధించి బాధపడుతున్నారో వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అంటే ఇది చాలా వరకు వాళ్ళలో పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టంట్కి సంబంధించి ఈ సమాచారాన్ని ఈ ఢిల్లీలోని ఎయిమ్స్ ఈ సమాచారాన్ని తీసుకొని ఒక డాటా రూపంలో భద్రపరిచింది. సరే, సమాచారాన్ని తీసుకుంది, ఒక డాటా రూపంలో భద్రపరిచింది. మరి ఈ డాటాని ఎవరికి ఇచ్చింది అంటే కేంద్ర ఔషధాల ప్రామాణీకరణ నియంత్రణ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. కేంద్ర ఔషధాల ప్రామాణీకరణ నియంత్రణ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. మరి ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ ఈ బ్రెయిన్ స్టంట్కి సంబంధించిన ఈ డేటాని ఆమోదించి ఆ డేటా ఏదైతే ఉందో అంటే ఈ బ్రెయిన్ స్టంట్కి సంబంధించిన ఈ సమాచారం ఈ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాచారం అన్ని వైద్యశాలల్లోకి తీసుకెళ్ళి వారికి వైద్య సదుపాయానికి వైద్య వినియోగానికి దేశం మొత్తం విస్తరించడానికి కూడా ఈ సంస్థ అనేది ఆమోదముద్ర వేసింది. ఏ సంస్థ? కేంద్ర ఔషధాల నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించి దేశవ్యాప్తంగా కూడా విస్తరించడానికి ఆమోదించడం జరిగింది. మరి ఈ స్టంట్కి ఈ బ్రెయిన్ స్టంట్కి ఏ స్టంట్ అని పేరు పెట్టారు అంటే సూపర్నోవా అనే బ్రెయిన్ స్టంట్ అని పేరు పెట్టడం జరిగింది. సో సూపర్నోవా బ్రెయిన్ స్టంట్. వాట్ ఈస్ సూపర్నోవా బ్రెయిన్ స్టంట్? సో in a brain stent in Delhi, in AIIMS in Delhi, they are successfully completed clinical trials on brain stent. So in Delhi AIIMS successfully completed clinical trials on supernova brain stent. So that the clinical based trials or clinical based trials data is given to Central Drug Standards Control Organization. So this organizations approved this brain stent data and also approved to spread around the
country and spread around the world. This brain stunt is named as supernova stunt. Supernova stunt. Next, right to education, past, present and future. So what is right to education? ఈ రైట్ టు ఎడ్యుకేషన్, విద్య అనేది ప్రామాణిక హక్కు అంటే ప్రాథమిక హక్కు అనే ఉద్దేశంతో యునెస్కో ఒక నివేదికలో వివరించడం జరిగింది. విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21 క్లాస్ ఏ ప్రకారం విద్య అనేది ప్రాథమిక హక్కు, విద్యను పొందడం ప్రాథమిక హక్కు అని చెప్తూ యునెస్కో రైట్ టు ఎడ్యుకేషన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటూ వివరించడం జరిగింది. మనకి 1960 నుండి మనకి 2025 వరకు విద్యా వ్యవస్థలో చాలా వరకు మార్పులు రావడం జరిగింది. అంటే ఇప్పుడు 1960 నుండి ఇప్పటి వరకు చూస్తే విద్యా వ్యవస్థలో చాలామంది ఉన్నత విద్యలను అభ్యసించడం జరిగింది. ఇక్కడ 1960 నుండి 2025 వరకు పాఠశాల విద్యలు గణనీయంగా పెరిగాయి. దాదాపుగా 80 నుంచి 90% వరకు కూడా పెరిగినాయి. కాకపోతే ఇందులో పాఠశాల విద్యలు ఎక్కువగా పెరిగాయి, కానీ పాఠశాలలో మధ్యలోనే మనకి పాఠశాల చదువును మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంది. మరి ఎవరు ఎక్కువగా ఇట్లా ఆపివేస్తున్నారు అంటే బాలికలు ఎవరైతే ఉన్నారో పాఠశాల విద్యను మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి బాలికా విద్యలో ఇంకా అసమానతలు ఉన్నాయి అని చెప్తూ యునెస్కో తన రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. బాలికా విద్యలో 1960 నుంచి 2025 వరకు ఉన్నత విద్యలో అధికంగా ఉన్నప్పటికీ పాఠశాల విద్యలో అంటే ఉన్నత విద్యలో అధికంగా ఉన్నారు, పాఠశాల విద్యలో కూడా అధికంగా ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నత విద్య వరకు రావడం జరుగుతుంది, అంటే పీజీ వరకు రావడం జరుగుతుంది. చాలామంది బాలికలు ఈ పాఠశాల విద్యలోనే ఆగిపోతున్నారు అని చెప్పి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనే నివేదికలో యునెస్కో పేర్కొనడం జరిగింది. మరి దీనిలో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కులో భాగం 21 ఆర్టికల్ ఏ కాబట్టి మహిళలను కూడా ఉన్నత విద్యలను అభ్యసించేలా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రిపోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో యునెస్కో రైట్ టు ఎడ్యుకేషన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. In 1960, so this report was released by UNESCO. So this UNESCO is said that the right to education is a fundamental right to educate. So the education is our right. So in this case the girls on 1960 to 1925 onwards, some of the girls still are incompleted their educations in schools. So some of the girl students are incompleted their education in schools. So in that case, so right to education report was released by UNESCO. నెక్స్ట్ జిఐ ట్యాగ్ టు పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి కొంత సమాచారం. ముందుగా జిఐ అంటే ఏంటి అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఏదైనా వస్తువుకి ప్రాంతాన్ని బట్టి లేదంటే ఏదైనా ప్రాంతానికి వస్తువుని బట్టి గుర్తింపు లభిస్తే దాన్ని మనం భౌగోళిక గుర్తింపు అంటాం. అంటే వస్తువుకి ప్రాంతం ఆధారంగా అలాగే ప్రాంతానికి వస్తువు ఆధారంగా ఎప్పుడైతే గుర్తింపు లభిస్తుందో దాన్ని మనం భౌగోళిక గుర్తింపు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుపతి అనగానే గుర్తొచ్చేది లడ్డు, కాకినాడ అనగానే ఫేమస్ గుర్తొచ్చేది కాజా. అలాగే వస్తువుని బట్టి ప్రాంతానికి
ప్రాంతాన్ని బట్టి వస్తువుకి గుర్తింపు లభిస్తే దాన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపు అంటాం. మరి భౌగోళిక గుర్తింపుకి సంబంధించి ఈ జిఐ ట్యాగ్ని రీసెంట్గా పొందూరు ఖాదీకి శ్రీకాకుళానికి చెందిన పొందూరు ఖాదీకి రీసెంట్గా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ అనేది లభించడం జరిగింది. మరి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని ఏ సంస్థ వారు అందజేస్తారు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే ఈ సంస్థ ఈ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ని అందించడం జరుగుతుంది. మరి జిఐఆర్ అనేది ఏ సంస్థ ఏ చట్టం ఆధారంగా మనకి జిఐ ట్యాగ్ని ఇస్తుంది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 చట్టం ప్రకారం మనకి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ జియో ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. మరి జిఐ ట్యాగ్ అనేది ఎవరికి లభించింది? శ్రీకాకుళంకి చెందిన పొందూరు ఖాదీకి ఈ జిఐ ట్యాగ్ అనేది లభించింది. సో జిఐ ట్యాగ్ టు పొందూరు ఖాదీ. ఫస్ట్ జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్. If any object is recognized by a reason, or if a region is recognized by an object is called geographical indication. So the geographical indication, so the provider of geographical indication tag is geographical indication register. So the geographical indication register was provided this GI tag to some of the region. So in that case it is provided with the law of Geographical Indication of Goods Register Protection Act 1919. So in a recent time GI tag is provided to Pondur Khadi. It is from Srikakulam. నెక్స్ట్ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్. మరి ఈ రాజ్ కుమార్ గోయల్ని మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి లేదంటే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 15th December 2025 ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా ఈ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ అనేది 1+10 బాడీగా పనిచేస్తుంది. అంటే ఈయన చీఫ్ కమిషనర్గా నియమించబడ్డాడు, అంటే ప్రధాన కమిషనర్గా నియమించబడ్డాడు. ఈయనతో పాటు ఇంకెంతమంది సభ్యులు ఉంటారు అంటే 10 మంది సభ్యులు ఉంటారు అని చెప్పొచ్చు. అలాగే ఈ కేంద్ర సమాచార ప్రధాన కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పొచ్చు. ఈ కేంద్ర సమాచార ప్రధాన కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 12th October 2005 నాడు ఏర్పాటు కావడం జరిగింది. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్ కమిషనర్ ఆర్ Raj Kumar Goyal was appointed as Chief Commissioner to Central Information Commission by President of Rashtrapati Draupadi Murmu. So he is appointed to Central Information Commission on 15th December 2025. So the Central Information Commission is a
statutory body. So this Central Information Commission is worked as 1 plus 10 body, and it was this Central Information Commission was came to effect on October 12, 2005 onwards, and this is about Central Information Commission. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.